హ్యాపీ మనీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ మనీ మార్నింగ్. స్టార్ట్ చేద్దాం. హ్యాండ్స్ గట్టిగా రబ్ చేయండి. మీ అరిచేతులు మీ మొహమే పెట్టుకోండి. ఆ ఎనర్జీని మీ శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోండి. ఎక్కడైతే మీకు పెయిన్స్ ఉన్నాయో అక్కడ మీ అరిచేతులు పెట్టుకోండి. ఆ అరిచేతులు రెండు చూస్తూ ప్రశాంతంగా నవ్వుతూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. డ్రింక్ సమ్ వాటర్. బాడీ మొత్తం ఫ్రీ చేసుకోండి. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మార్నింగ్ వెరీ గుడ్ సార్. ఈరోజు అయితే చాలా హ్యాపీగా అనిపించింది సార్. నాకు కొంచెం కాళ్ళు సిట్రైట్ చేసినందుకు కాలు పెయిన్ వచ్చింది కొంచెం లైట్ గా, కానీ క్లియర్ అయ్యింది. ఒక 2 minutes అలా కాలు చాపేసాను, నా వల్ల కాలేదు. చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఈరోజు ఓంకారం చెప్పేటప్పుడు కూడా చాలా పీస్ఫుల్ మైండ్ వచ్చింది సార్. ఇంకా రోజు రోజుకి వైబ్రేట్ ఎక్కువైపోతుంది సార్. చాలా హ్యాపీగా అనిపించింది సార్. తర్వాత యాన్సిస్టర్ కూడా అందరికి క్లియర్ అయినట్టే విజన్ కనిపించింది సార్. అంతా బ్లాక్ ఉండేది, అంతా వైట్ విజన్ లా కనిపించింది సార్ ఈరోజు అయితే యాన్సిస్టర్ ప్రేయర్ చేసేటప్పుడు. తర్వాత మనం మీరు నాకు ఆ పేరు సరి వినపడలేదు సార్. మహాకాళేశ్వర్ దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసినప్పుడు యాజ్ ఇట్ ఈస్ మీరు ఎలా చెప్తున్నారో అలాగే అభిషేకం చేస్తుంటే చాలా హ్యాపీ ఫీలింగ్ వచ్చింది సార్ నాకైతే. అసలు మమ్మల్ని పిలుచుకోపోయి మీరు రోజు రోజు అభిషేకం చేపిస్తుంటే ఇంకా సాడ్నెస్ పోయి హ్యాపీనెస్ చాలా అందరి ముఖంలో చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు సార్. అందరూ మన ఫ్యామిలీ మెంబర్స్, ఓపెన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీ ఎంజాయ్ చేసుకుంటున్నాం సార్ మేమైతే. ఇలాంటి గురువు గారు దొరికినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ మేమైతే. తర్వాత కాళీమాత దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు రియల్ గానే నాకు అటెండెన్స్ చేతులు ప్రేయర్ పొజిషన్ వచ్చేసింది సార్ నాకైతే. డైరెక్ట్ అలాగా మీరు నమస్కారం చేసుకోండి, బాగా ప్రేయర్ చేసుకోండి అన్నప్పుడు నా 2 చేతులు ప్రేయర్ పొజిషన్ లోకి వచ్చేసాయి సార్. చాలా హ్యాపీగా అనిపించింది సార్. రియల్ గా వెళ్ళి చేసి ప్రేయర్ చేసి మేము అక్కడ మాకున్న సమస్యలన్నీ చెప్పేసి వచ్చినట్లే అట్లాగే మేము ఎలాగ అనుకున్నామో అలాగ అన్ని జరిగిపోవాలని కోరుకుంటున్నాను సార్ నేనైతే. హార్ట్ఫుల్ గా సార్. తర్వాత ఏరోప్లేన్ లో మనం స్నాక్స్ అన్ని అన్నప్పుడు నాకు ఫేవరెట్ బాదం పాలు గుర్తొచ్చేసారు నాకు డ్రింక్స్ అంటే. రియల్ గా వాళ్ళు ఇచ్చినట్టు నేను డ్రింక్ చేసినట్టే అనిపించింది సార్ నాకైతే. రియల్ గానే అనిపించింది. తర్వాత అక్కడి నుంచి మాకు పట్టుబట్టలు ఇచ్చినప్పుడు ప్రతిరోజు సార్ మాకు పట్టుబట్టలు ఇస్తా అంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో సార్ మాకైతే. చెప్పలేనంత ఆనందం అనిపిస్తుంది సార్ నాకైతే. అంటే అందరికి పట్టుబట్టలు ఇచ్చి పూజకి పిలుచుకుపోవడం అంటే చాలా అద్భుతమైన విశేషం. ఎవరు రియల్ గా ఇస్తారో తెలియదు కానీ మా సార్ మాత్రం రియల్ గానే ఇస్తున్నారు మాకు. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ మేమైతే. పట్టుబట్టలతో అభిషేకం చేయించడం, మళ్ళీ ఫ్లైట్ లో పిలుచుకుపోవడం, మళ్ళీ తిరిగి ఓపెన్ మనీ ప్రేయర్ చేయించడం, అంటే డబ్బులు ఇచ్చి మాకు మళ్ళీ షాపింగ్ వెళ్ళడం. అంటే ఎంత అదృష్టం చేస్తాయంటే ఈ క్లాస్ లో మేమంతా అటెండ్ అయినాము అనిపిస్తుంది సార్ మేమైతే. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఇలాగే కంటిన్యూ చేయండి సార్ మా కోసం. మేము మీకోసం ఇలాగే కంటిన్యూ చేస్తుంటాం. అంటే షాపింగ్ అంటే సార్, షాపింగ్ ఈరోజు కొంచెం గోల్డ్ కొనేసాను. తర్వాత మీరు ఇంకొకటి చెప్పాలి మర్చిపోయానండి. మీ నవగ్రహాల్లో రాహు గ్రహం అని చెప్పారు కదా,
సారీ తంగాడ కూడా అండి కుజుడు. అంగాజ కుజుడు గ్రహం. ఆయన ప్లేస్, సైట్ అవన్నీ చెప్పారు కదా. నాకు ఈ పాయింట్ చాలా బాగా నచ్చింది సార్ ఈరోజైతే. నా మనసులో ఏముందో మీరు చెప్పేస్తారు ఈరోజు. నాకు తెలుసు కదా మీకు ఏం కావాలో. ఇక్కడ అందరికీ ఏం కావాలో నాకు తెలుసు. నాకు చాలా వన్ హ్యాపీగా అందరూ అనిపించింది సార్ ఈరోజు. నాకు ఈరోజైతే ఇంకా హ్యాపీగా అనిపించింది సార్. నా మనసులో ఏముందో సార్ ఈరోజు చెప్పేశారు అని. ఇలా అనుకోండి అని చెప్పేశారు. అలా మీరు చెప్పిన వెంటనే అయిపోయేస్తాయి అన్ని ఇంకా. నేను చెప్పే క్వశ్చన్ మార్క్ ఏముండదు, కామాస్ ఏముండవు. డైరెక్ట్ వెళ్ళిపోవడం, దూసుకెళ్ళిపోవడం ఈరోజు ఇంకా. చాలా హ్యాపీగా అనిపించింది సార్. మనీ కౌంటింగ్ లో కూడా అన్ని షాపింగ్ అంటే ఏం లేదు సార్. నార్మల్ గా నాకు కొత్త కస్టమర్స్ వచ్చారు అనేటట్లా కనిపించింది సార్ ఈ రోజు రీజన్ అయితే. వస్తారండి కొత్త తప్పకుండా. మిషన్ కొత్త మిషన్ ఎంబ్రాయిడింగ్ తీసుకొని కస్టమర్స్ నాకు ఇంకా ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. అంటే ఇలా చేయి, అలా చేయని చెప్పిస్తున్నారు సార్ వాళ్ళే నాకు. వెరీ గుడ్. అదని చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఈరోజు అయితే క్లాస్. తిరిగి ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను సార్. 2 డేస్ అయిపోయింది నిన్నకి. నిన్న దర్శనం జరిగింది సార్. యాజ్ ఇట్ ఈజ్ ఎంత బాగా దర్శనం అయిందంటే అక్కడ ఊర్లో కనకగిరి అని ఒక కర్ణాటకలో చాలా ఫేమస్ సార్. ఏ ఊరండి? వెంకటేశ్వర కనకగిరి కొప్పల కనకగిరి. డిస్ట్రిక్ట్. సార్ కొప్పల దగ్గర సార్. చాలా ఓకే. బాగుంటుంది సార్ అది టెంపుల్. ఫొటోస్ పెట్టాను సార్ మీకు. నరసింహస్వామి అవతారంలో ఉంటాడు వెంకటేశ్వర స్వామి ఆయన. కరెక్ట్ టైంకి వెళ్ళాం సార్ మేము. ఇంకా 2 మినిట్స్ ఉంది వాళ్ళకి లోపల స్క్రీన్ వేసేసి హారతి చేస్తారు కదా సార్. అలాగా హారతి చేసినప్పుడు ఇంకా 2 మినిట్స్ వెయిట్ చేసి దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. బయట ఎత్తైన పెద్దది ఆంజనేయ స్వామి సార్. నిల్చుకునే ఉంటాడు ఆయన. ప్రేయర్ పొజిషన్ లో నిల్చుకునే ఉంటాడు. అక్కడ ఒక 2 మినిట్స్ ప్రేయర్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఒక 2 మినిట్స్ కూర్చొని ధ్యానం చేసుకొని వచ్చేసాం సార్. మీరు చెప్పారు కదా ఎక్కడికైనా మంచి ప్రదేశాలు బాగుంటాయి అన్నప్పుడు ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ అక్కడ మెడిటేషన్ చేసుకోండి అని. చాలా బాగా అనిపించింది సార్ అలా మెడిటేషన్ చేసుకొని వచ్చిన తర్వాత. చాలా పీస్ఫుల్, మైండ్ ఆఫ్ పీస్ఫుల్. తర్వాత అక్కడ నుంచి ఇంకొకటి ముందుకు వెళ్తే ఒక 2 కిలోమీటర్స్ దగ్గర వెళ్తే అక్కడ కూడా అంతే సార్. అక్కడ కూడా ఆంజనేయ స్వామి ఉన్నారు సార్ అక్కడ. అంటే కొండకే వెలిసినాడు ఆయన. అక్కడ అంతగా డెవలప్ లేకుని ఇప్పుడు చాలా డెవలప్ అయింది సార్ అక్కడ కూడా. చాలా హ్యాపీగా అనిపించింది సార్. అక్కడ కూడా వెళ్ళేసి వచ్చాం. నేను అనుకున్న కోరిక ఏదైతే ఉందో అది నాకు తక్షణమే జరిగింది సార్ అది. రారు అని అనుకున్నాను. ఈరోజు పొద్దున్నే వచ్చేసారు సార్. వెరీ గుడ్ అండి. చాలా హ్యాపీగా అనిపించింది సార్. రీజన్ యూనివర్స్ బ్లెస్సింగ్, మా గురుగారి బ్లెస్సింగ్ ఎప్పటికీ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్వేస్ బ్లెస్ యూ అండి. ఓకేనా? హ్యాపీ మరీ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి మలేష్ గారు. అదే వర్క్ అవుతున్నట్టు మేము జరుగుతున్నట్టు మేము కొంచెం కొంచెం అవుతున్నట్టు అనిపిస్తుంది. వెరీ గుడ్. ఖచ్చితంగా అదే కాన్ఫిడెన్స్ ఉంది. కన్ఫర్మ్ జరుగుతుంది. మీరే గుడ్ న్యూస్ షేర్ చేస్తారు. ఓకేనా? దేవా ఉండండి. అలాగే జరగాలని కోరుకుంటున్నాం. జరుగుతుందండి. ఈ రోజు అవ్వాలని కోరుకోండి. అవుతుంది. ఈరోజు మిస్ రేపు అవుతుంది. కానీ ఖచ్చితంగా అవుతుంది. మీరు ఎంత బలంగా నమ్ముతారో మీ పీకేస్ వాళ్ళకి వెళ్ళి ఇచ్చేద్దాం ఆలోచన వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు వరకు రాదని ఆలోచించారు, ఇస్తాడని ఆలోచించాడు. వాళ్ళు ఇద్దామని ఆలోచించారు. ఎప్పుడైతే ఇస్తాడని మీరు నమ్మారో, ఇవ్వాలని డిసైడ్ అయ్యారో, మీరు డిసైడ్ అయిన వర్క్షం ఈ పీకెన్స్ వాళ్ళకి వెళ్ళి అయ్యో చాలా కాలం ఎందుకు ఇచ్చేద్దాం ఆలోచన వాళ్ళకి వచ్చి ఏదో రకంలో డబ్బులు తెచ్చి మీకు ఇచ్చేస్తారు. అంతే సింపుల్. ఎవ్రీథింగ్ థాట్ ప్రాసెస్ అండి. మన రిలీజియస్ థాట్ బట్టి మన లైఫ్ ఉంటుంది. ఓకేనా? కన్ఫర్మ్ గా నమ్మండి, ఖచ్చితంగా వస్తుంది. మీరే గుడ్ న్యూస్ షేర్ చేస్తారు అందరికి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. సంగీత గారు. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. నాకైతే ఒకటే గుర్తుంది సార్ అంతే. ఈరోజు శివలింగానికి పూజ చేయడం అదొకటే గుర్తుంది. ఆ తర్వాత ఎక్కడికి పోయినా నేనే కనిపిస్తుంది అంతే. ఎక్కడ పోయినా కూడా నాకు నేనే ఒక క్వశ్చన్ మార్క్ లాగా నాకు నేనే చూసుకుంటుంది అంతే. షాపింగ్ లేదు, ఏం లేదు. అసలు ఎక్కడికో వెళ్ళిపోయినా మళ్ళా మీరు ఎవరిది అయిపోయిందో చెప్పండి అన్న వాళ్ళే అప్పుడు మళ్ళీ నన్ను నేను వెతుక్కొని వచ్చి కూర్చున్న ఫీలింగ్ వచ్చింది అంతే. నాకు అసలు ఏం కనిపించలేదు అసలు.
ఎక్కడికి నెగిటివ్ పోయినా నేను నెగిటివ్స్ ఒక్కదాన్ని ఎక్కువ అలా ఉంటా ఉంటుంది ఏం కాదు సార్. కనిపిస్తుంది నెగిటివ్స్ ఎక్కువ అలాగ ఉంటుందండి మనసులో అవునా? బెంగ ఉందో అసలు ఆలోచించండి ఉంటే తీసేయండి అప్పుడు అన్ని విజన్ క్లియర్ గా వస్తుంది ఓకేనా ఓకే. విజయలక్ష్మి గారు చెప్పండి హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి ఇవాళ కొంచెం నాకు లేట్ అయిందండి. పర్వాలేదండి ఆ, అది దేవుడి దర్శనం బాగా అయిందండి. స్వయంగా అభిషేకం చేశాము. ఉమ్, దేవుడితో పాటు అమ్మవారిని కూడా చూపించారు. ఉమ్, అమ్మవారి దర్శనం కూడా బాగా అయింది. పిల్లల గురించి అన్ని బాగా ప్రేయర్ చేసుకున్నాము. వాళ్ళ బాగా చేసామండి. వాళ్ళన్నీ 2000 నోట్స్ ఇంటికి తెచ్చుకొని ఒక 2 గోతాల నిండా బీరువాలో పేర్చాడు. ఆ విజన్ చక్కగా కనిపించిందండి నాకు. అయితే బీరువా వస్తాయి నిండా డబ్బులు ఉన్నాయి. బీరువా నిండా 2000 బండిల్స్. సూపర్ అండి ఆ విజన్ కనిపించింది. వచ్చేసి ఇంకా షాపింగ్కి వెళ్ళామండి. పిల్లల్ని తీసుకొని షాపింగ్కి వెళ్ళాము. కార్లో వెళ్ళాము. వెళ్ళి షాపింగ్ చేసి తర్వాత ఇవాళ సండే కదా హోటల్కి వెళ్ళామండి. ఉమ్, హోటల్కి వెళ్ళి ఎవరికి కావాల్సిన వాళ్ళు తిన్నాము. బాగా ఎంజాయ్ చేస్తాం ఇవాళ. ఓకే సార్. ఓకే నాకు థ్యాంక్ యూ ఇవాళ పట్టు చీర ఎల్లో చెప్పండి కలర్ వచ్చిందండి. ఎల్లో కలర్ ఓకే పట్టు చీర వచ్చిందండి. రోజు సూపర్ పట్టు చీర ఇస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. ఓకే థ్యాంక్ యూ ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సరోజ గారు హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ ఈ రోజు సార్ ఓంకారం చేసేటప్పుడు సార్ అనుకున్నా నేను మనసులో ప్రతిరోజు శివయ్య దర్శనం చేస్తున్నా కదా ఆ కనీసం అమ్మవారి ఈ రోజు అమ్మవారి ఐస్ కనిపిస్తే మంచిగా ఉండు చాలా పాజిటివ్ గా ఉంటుంది కదా అని మనసులో అనుకున్నా సార్. నేను అది ఓంకారం స్టార్ట్ చేసేటప్పుడే అనుకున్నా. రోజైతే శివయ్య దర్శనం చేస్తున్నాను కదా. అసలు ఎంత ప్రశాంతంగా అయిపోయింది సార్. మొత్తము ప్రశాంతంగా అయిపోయి లాస్ట్ లో సార్ ఇంకా ఓంకారం అయిపోతుంది అనగా ఇప్పుడు విగ్రహం లోపల ఐస్ ఎట్లా ఉంటాయి అంటే మనం ఇంకా ఆ విగ్రహము మనకి తయారు చేయక ముందు ఐస్ ఎలా ఉంటాయి తయారు చేసిన తర్వాత ఒకలా ఉంటాయి కదా సార్. మనం మొత్తం అమ్మవారిని డిఫరెన్స్ చీర కట్టి కిరీటం పెట్టి అంత తయారు చేసిన తర్వాత ఒకలాగా ఉంటారు అమ్మవారు. తయారు చేయకముందు అభిషేకం చేసే ముందు ఒకలాగా ఉంటారు. అభిషేకం చేసే ముందు ఇట్లా టవలు కట్టేసి చేస్తారు కదా అంత పసుపు నీళ్ళతోటి వాటితోటి కుంకుమ నీళ్ళతోటి అభిషేకం. అయితే అట్లా ఉన్నప్పుడు అమ్మవారి కళ్ళు కనిపించాయి సార్. అభిషేకం చేసేటప్పుడు ఉన్న కళ్ళు విగ్రహం లోపలికి ఉన్న కళ్ళు లాస్ట్ లో అన్నమాట ఇట్లా కనిపించేసరికి చాలా హ్యాపీ అనిపించింది సార్. అసలు ఇట్లా ఒంట్లోంచి ఇట్లా వణుకొచ్చినట్టు అనిపించింది సార్. చల్లటి గాలి ఇట్లా వెళ్ళినట్టు అనిపించింది. తర్వాత మనం కార్ లో వెళ్ళేటప్పుడు కూడా విండో సీటే సార్. నా కార్ లో విండో సీటే, ఏరోప్లేన్ లో కూడా విండో సీటే. ఎక్కడికైనా కూర్చోండి విండో సీట్ లో విండో సీట్ అంటే చాలా ఇష్టం సార్ నాకు. అయితే ఏరోప్లేన్ లో నాకు ఇష్టమైన ఎందుకంటే ఎయిర్పోర్ట్ లో నేను 2-3 టైమ్స్ అదే మా బాబు దగ్గరికి బెంగళూరు వెళ్ళినప్పుడు అప్పుడు వెళ్ళాం సార్. వెళ్ళినప్పుడు ఎక్కువ కాఫీ లైక్ చేస్తాను నేను. కాఫీ చాలా బాగుంటుంది ఎయిర్పోర్ట్ లో. అవునండి కాఫీ చాలా బాగుంటది. అదే కానీ ఫుడ్ కూడా కాస్ట్ చాలా ఎక్కువ బాగుంటుంది గానీ చాలా కాస్ట్ ఎక్కువ బాగుంటది అసలు. డబుల్ ఎక్కువ కాకపోతే టేస్ట్ లో అదిరిపోతాయి అసలు టేస్ట్ చాలా బాగుంటది. నేను ఎప్పుడైనా కాఫీనే ప్రిఫర్ చేస్తా సార్. మీరు ఎప్పుడు ఏరోప్లేన్ లో తీసుకెళ్ళినా కాఫీనే ఎక్కువ. ఇంకా దేని మీద ఉండదు. అసలు కాఫీ తాగుకుంటూ స్నాక్స్ తినుకుంటూ అసలు మనందరం మాట్లాడుకుంటూ వెళ్తుంటే అసలు ఆ మజానే వేరు సార్. అసలు అది ఎక్కడ దొరుకుతుంది సార్ మనకి అంత ఆనందం అసలు. అక్కడికి వెళ్ళిన తర్వాత నదిలో స్నానం చేయటం అదంతా మంచిగా ఉంటే నదిలో స్నానం చేసినప్పుడు మనం ఆలయానికి వెళ్ళినప్పుడు వినాయకుడిది కన్ను కనిపించింది సార్. ఏంటంటే ఇట్లా సైడ్ కున్న వినాయకుడు ఒకటే కన్ను కనిపిస్తుంది మనకి. అటువైపు ఒక్కని ఇటువైపు ఒక్కని అట్లా కన్ను అవునండి కనిపించి మాయమైపోయింది సార్. మనం మామూలుగా ఇంకా అది చేసాం పంచామృతాలతో అభిషేకం చేసాం. మీరు చేశారు. మీ తర్వాత నేను చేశాను. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ చేసి గోత్రనామాలు అవన్నీ చదివించాక నేను మెడిటేషన్ లో కూర్చున్నా సార్. వాళ్ళ అందరూ అయిపోయింది. తర్వాత అమ్మవారి గుడికి తీసుకెళ్లారు కదా. అమ్మవారి గుడికి తీసుకెళ్ళినప్పుడు సేమ్ నేను ఇది ఉమ్, దీని గురించే చెప్పా సార్. మెడిటేషన్ లో నేను చెప్పా కదా మీకు ఉజ్జయిని మహంకాళి అవునండి దీని గురించి అవునండి చెప్పానని. అయితే కాళిదాసు ఇట్లా నాలుక చాపితే తను బీజాక్షరాలు రాస్తుంది అమ్మవారు.
అది రియల్ గా గుర్తొచ్చింది సార్ నాకు. రియల్ గా గుర్తొచ్చి మా అమ్మాయిది మా మనవరాళ్ళు ఇద్దరిది ఎక్కువ వాళ్ళదే ఉంటది కాబట్టి వాళ్ళదే అనుకున్నా సార్. ఎందుకంటే మా అమ్మాయికి జూనియర్ అసిస్టెంట్ అదేను మళ్ళా ఫార్మసిస్ట్ ఎగ్జామ్ రాస్తుంది సార్. ఈ మంత్ ఉంది తనకి గవర్నమెంట్ ది ఓకే. ఫార్మసిస్ట్. ఓకే. తను చేసింది ఫార్మసీ కదా. దాంట్లో అయినా దేంట్లో ఒక దాంట్లో మా పాపకి రావాలి అనేసి అనుకున్నా. పిల్లలు ఇద్దరు మంచి వృద్ధిలోకి రావాలని వాళ్ళిద్దరి గురించి అనుకున్నా సార్. అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ నుండి మనం మళ్ళా ఇక వచ్చేసాం కదా సార్. ప్లేన్ లో వచ్చిన తర్వాత ఇక మనీ కౌంట్ చేసిన తర్వాత మామూలుగా యాజ్ యూజువల్ గా అటు మనీలో యాజ్ యూజువల్ గా 10% గురువు గారికి, 10% చారిటీకి, 10% వృద్ధుల ఆశ్రమానికి, 10% ఏమో గోశాలకి, మొత్తం అవి డొనేట్ చేసేసారు. డొనేట్ చేసేసి తర్వాత సార్ మేముండి వచ్చినాం కదా కొత్తగూడెంలో, అక్కడ శివలింగం దగ్గరికి వెళ్ళాం సార్. శివలింగం దగ్గరికి వెళ్ళేసరికి మేము 3 ఇయర్స్ అయిపోయింది సార్. తర్వాత మళ్ళా వెళ్ళలేము మేము అక్కడికి. అదే ఓకే. నేను ఇప్పుడు మీరు దీంట్లో ఈ దీంట్లో చెప్పడం వల్ల నేను ఊహించుకోవటం అన్నమాట. ఎందుకంటే నాకు ఆ గుడి అంటే చాలా ఇష్టం సార్. చాలా మంచి పూజలు జరిగితే చాలా ఇష్టం. అంటే మేము కనీసం 30 ఇయర్స్ నుండి అక్కడే ఉన్నాం కదా సార్. అవును. బాగా అలవాటైందనమాట. అయితే అక్కడ వెళ్ళాం సార్. శివలింగం అక్కడికి వెళ్తే అయ్యగారు ఇక మాకు పరిచయమే. మా గోత్రనామాలు అన్ని నోటెడే సార్ అయ్యగారికి. చాలా రోజులకు వచ్చారు. సరోజ గారు కూర్చోండి అభిషేకం మళ్ళా చేద్దురు గాని అనేసి నన్ను కూర్చోబెట్టారు సార్. కూర్చోబెట్టి అభిషేకం చేస్తాను. అభిషేకం అయ్యగారు చేసి చదువుతుంటే ఇక నేను డీప్ లోకి వెళ్ళిపోయా సార్. మెడిటేషన్ లోకి వెళ్ళిపోయా. ఇంకా ఎంత డీప్ అంటే సార్, ఇదివరకు మనం మొక్కుకోవాలన్నా ఏమైనా చేయాలన్నా మామూలుగా ఇక్కడ నుండి వచ్చేది సార్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత హార్ట్ఫుల్ గా అన్నమాట. హార్ట్ నుండి వస్తుంది ఏదైనా. మనం దాన్ని తీసుకోవటం కూడా ఇప్పుడు శివయ్యని తీసుకోవడం హార్ట్ఫుల్ గా, హార్ట్ లోపలికి వచ్చిన తర్వాత మళ్ళా మనం ఎట్లా బయటికి తెప్పించుకొని ఎట్లా చేస్తాం అట్లా హార్ట్ఫుల్ గా అనిపిస్తుంది సార్. అసలు మొత్తం డీప్ లోకి వెళ్ళిపోయా. డీప్ లోకి వెళ్ళిపోయేసరికి శివయ్యనే నిజంగా శంకులో తీర్థం తీసుకొని వచ్చి పోసారు సార్ నాకు. శివయ్యనే శంకులో తీర్థం తీసుకొని వచ్చి చేతిలో పోసారు. నేను తాగాను. తాగేసిన తర్వాత ఇట్లా అయిపోయింది సార్. ఒళ్ళంతా జలదరిచ్చింది. ఏం సార్ అది ఎంత మిరాకిల్. ఇట్లా తాగి చూసేసుకుని అసలు నిజమా అబద్ధమా ఇది అని చూసేసుకునేసారు సార్. చెయ్యంతా తడింది సార్. వెరీ గుడ్. చెయ్యంతా తడింది. అబ్బా ఎంత అదృష్టం, అసలు ఎంత ఇదైపోయింది అనే అదృష్టం అని అనుకున్నా సార్. అయితే అక్కడ అయ్యగారు చెప్పేవారు, తీర్థం తీసుకున్న తర్వాత చెయ్యి కడుక్కోకూడదు, ఇట్లా పొట్టకి రాసుకోవాలా, చెయ్యి ఎప్పుడు తీర్థం తీసుకున్నప్పుడు కడుక్కోకూడదు అని చెప్పారు. ఇంకా అట్లా చాలా తన్మయత్వంతో అయిపోయింది సార్. అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర కూర్చొని, కనకదుర్గ అమ్మవారు సార్ కూర్చొని, సరోజ గారు మీరు చాలా రోజులకు వచ్చారు కదా, నేను అష్టోత్తరం చదువుతా అమ్మవారికి అనేసి అక్కడ కూడా హార్ట్ఫుల్లే సార్. అట్లా కూర్చున్న అయ్యగారు చదువుతున్నారు. నేను మెడిటేషన్ లోకి వెళ్ళిపోయా సార్. అమ్మవారిని ఇక్కడ స్థిరపరచుకున్నాను. నా హృదయంలో స్థిరపరచుకున్నాను అమ్మవారిని. ఇంకా అంతే సార్. అమ్మ నువ్వే ఉన్నావు అనేసి అనుకున్నాను. ఇంకా అంతే. పూజ అయిపోయి అయ్యగారు పిలిచేదాకా కూడా అసలు స్పృహలో లేను సార్. అంతా మెడిటేషన్ లోకి వెళ్ళిపోయా నేను. అయితే అయ్యగారు పిలిచి తీర్థం ఇచ్చి ప్రసాదం ఇచ్చారు. అయితే నెక్స్ట్ ఇయర్ జనవరి నుండి డిసెంబర్ వరకు ఈ మామూలు గోత్రనామాలు చదవడానికి నెల అప్పుడు కట్టేదాన్ని సార్ నేను. ఎంత కట్టాలో ఓకే. అని అడిగేసి అయ్యగారికి మొత్తం 1 ఇయర్ది మొత్తం ఒకేసారి పేమెంట్ చేసేసారు సార్ గోత్రనామాలు చదవడం. చేసిన తర్వాత ఇప్పుడు ఈ గుడి పక్కనే రామాలయం ఉంటుంది సార్. రామాలయం, ఆంజనేయ స్వామి రామాలయం ఎదురెదురుగా ఒకటే గుళ్ళో. అక్కడికి వెళ్ళా సార్. ధనుర్మాసం వస్తుంది కదా సార్. అక్కడికి వెళ్ళి అవునండి. ఇదివరకు అక్కడ ఉన్నప్పుడు డొనేషన్ రాసేదాన్ని. అక్కడికి వెళ్ళాను. వెళ్తే అయ్యగారు కూడా అట్లే కూర్చోబెట్టి గోత్రనామాలు చదివి పూజ చేస్తుంటే అక్కడ కూడా డీప్ లోకి వెళ్ళిపోయా సార్. అక్కడ రాముల వారిని చూసుకుంటూ అసలు ఇట్లా కళ్ళు మూసుగానే డీప్ లోకి వెళ్ళిపోయా. అక్కడ రాసేసారు. ధనుర్మాసానికి ఎంతంటే అయ్యగారు చెప్పారు. చెప్తే ధనుర్మాసానికి అంత డొనేట్ చేశాను. అయితే కొత్తగా శివలింగం పెట్టారు అక్కడ కూడా, ఆ గుళ్ళో కూడా. అక్కడ కూడా దర్శనం చేసుకొని బాబా గుడికి వెళ్ళాం సార్. 3 గుళ్ళు కొంచెం దగ్గర దగ్గర, బాబా గుడి కొంచెం దూరం ఉంటుంది. బాబా గుడికి వెళ్ళాను సార్. ఇంకా నాకు ఇష్టమైన బాబా కదా. ఇంకా వెళ్ళాను సార్. అసలు వెళ్ళేసి బాబా పాదాల దగ్గర అసలు తల పెట్టేసేసరికి సార్ అసలు కళ్ళ నుండి, అంటే ఏడవాలని కాదు కానీ కళ్ళ నుండి నీళ్ళు ఇట్లా వచ్చేసాయి సార్. నేను తర్వాత తెరిచిన తర్వాత కూడా నా కళ్ళు తడిగానే ఉన్నాయి. కళ్ళు తెరిచిన తర్వాత కూడా అసలు మస్తు పాదాలు పట్టుకొని మస్తు ఏడ్చాను సార్. అసలు
నా నా గుండెలో ఉన్న భారం మొత్తం దింపుకున్నా సార్. బాబాని వెరీ పట్టుకొని గుడ్. వచ్చేసాను. మొత్తం దిగిపోయింది ఇంకా. బాబా అన్నిటికీ మీరే ఉన్నారు అనేసి ఇంకా అసలు బాబాని పట్టుకొని ఏడ్చేసి తల పైకెత్తేసరికి సార్ బాబా పాదాల దగ్గర నుండి పువ్వొచ్చి రాలింది సార్. పువ్వొచ్చి కింద పడ్డది. బాబా పాదాల సూపర్. దగ్గర నుండి కింద పడి తర్వాత అక్కడ కూడా గోత్రనామాలు అవన్నీ రాపిచ్చేసా పూజ చేయటానికి. రాపిచ్చేసి చాలా హ్యాపీగా సార్. చాలా ఇవాళైతే 3 గుళ్ళు దర్శనాలు అయిపోయినాయి. చాలా హ్యాపీగా ఇంకా వచ్చేసి నాకు మా ఇంట్లో ఇష్టమైంది దేవుడి గది సార్. చాలా ఇష్టం నాకు. దేవుడి గది అంటే చాలా ఇష్టం. దాంట్లోకి నేను అసలు ఎవరిని పోనివ్వను అసల. చాలా ఇష్టం నాకు. వచ్చి దేవుడి గదిలో కూర్చున్నా సార్. ఇవాళ అయితే చాలా మిరాకిల్ సార్. థ్యాంక్ యూ సార్. అమ్మవారి దర్శనం, అయ్యగారి దర్శనం, అసలు అమ్మవారి కన్నులు దర్శనం అసలు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు కూడా థ్యాంక్స్ అండి. పట్టు చీరలు ఇచ్చారు కదా సార్. వంకాయ కలర్ చీరకి ఎల్లో బార్డర్ సార్ నేను తీసుకుంది ఈ అబ్బో! రోజు. సూపర్. బాగుంది. రోజుకో కాంబినేషన్ పట్టు చీర బాగుంది. ఇస్తున్నారు. ఇంకేంటి సార్ అసల. ఫుల్ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అండి. థ్యాంక్ యూ. కోటివేణమ్మ గారు. ఆడియో మ్యూట్‌లో ఉందండి. అన్‌మ్యూట్ చేసుకోండి. ఈరోజు మా ఓంకారంలో నాకు ఇంకా ఓంకారం చేస్తుంటే నేను ఎక్కడో పోయి ఒక జలపాతాల దగ్గర కూర్చొని చేస్తున్నాను. అట్లా వెరీ వచ్చింది. గుడ్. పైకి ఒక గాలి గోపురం ఒకటి కనపడింది. ఇంకా చుట్టూ జలపాతాలే. మధ్యలో కూర్చున్నా. అలా అసలు ఏం తెలియలే. అయిపోయిన దాకా కూడా తెలియలే. మీరు చెప్పిన దాన్ని బట్టి నేను అక్కడ ఓంకారంలో చేస్తున్నాను. మెడిటేషన్‌లో ఫుల్‌గా అయిపోయాయి ఈరోజు దిగిపోయి. ఇక డీప్ ట్రాన్స్‌లోకెళ్ళారు. ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయి. అక్కడ బాగుంది. తర్వాత ఉజ్జయిని అమ్మవారు మహంకాళి అంటే మా ఇంటి పేరు మహంకాళి. అసలు ఓకే. మా అన్నమాట. అంకమ్మ తల్లి అంటారు మా కులదేవత. అవునండి. ఇంకా ఇద్దరం కాసేపు కబుర్లు చెప్పుకున్నాం. ఏంటో మరి అట్లా. రా మా ఇంటికి అని అంటేను వస్తున్నాగా ఇంటికి రోజు అని అంటున్నాం అట్లా. అట్లా సూపర్. వచ్చింది. బాగుంది. అక్కడ. ఇక తర్వాత మెడిటేషన్‌లోనే ఎక్కువున్నానండి. కొంచెం ఈరోజు తొందరగా ముగించినట్టున్నారు మీరు. లేదండి. ఆ? యాజ్ ఇట్ టైం. టైం అదే అయిందండి. ఆహా. టైం ఎక్కువ అవుతది కానీ తక్కువ అవ్వదండి. మీరు డీప్ ట్రాన్స్‌లోకి వెళ్ళిపోవడం వల్ల మీకు ఏం తెలియలేదు. పర్వాలేదు. నా నేను ట్రాన్స్‌లో ఉంటే మంచిది. అన్నీ క్లియర్ అవుతాయి. చాలా తక్కువ అనిపించింది. ఇక మనీ కౌంట్ బానే ఉంది గానీ, నేను ఇక ఎవరికీ ఏమీ లేదు. తీసుకొచ్చాను కట్టలన్నీ ఊడదీసి వాకిట్లో కూర్చొని అరుగు మీద అందరికి తలా 2, 3 పంచేస్తున్నానన్నమాట ఇంట్లో వచ్చినోళ్ళందరికి. వెరీ గుడ్ అండి. అట్లా అట్లొచ్చింది అంతే. నేను షాపింగ్ సో చేయలేదు, మీకు ఇవ్వలేదు, ఏం లేదు. బయట తీసుకొచ్చుకొని సూట్ కేస్ బయట పెట్టుకొని కట్టలు వడదీసి తలా 2, 3 ఇచ్చేస్తున్నా. జనం వచ్చారు. మరి వాళ్ళందరికి ఇంకేంటి హ్యాపీ పంచిపెడతారు. ఆ! అట్లా వచ్చిందండి. చాలా చాలా బాగుంది ఈరోజు. పంచిపెడుతుంది. హ్మ్. తీసుకోవాలి. నాకనిపిస్తుంది అయిపోయింది సగం రోజులు అయిపోయినాయి మీతో కాలం ఇంకా తొందరగా 21 ఆ! రోజు అయిపోతే మనం కలిసేది ఎట్లా అనిపిస్తుంది. అయ్యయ్యో! ఇంకో ఉన్నాయండి సెషన్స్ కంటిన్యూ ఉన్నాయి కదా! 10 డేస్ అయింది. ఇంకా ఆ! 11 డేస్ ఉంది. ఆ! బాగుందండి. ఆ ఎక్స్‌పీరియన్స్ అవి ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తుందన్నమాట. మళ్ళీ పట్టు చీరల్లో టమాటా కలర్ చీర తీసుకున్నా ఈరోజు. ఓకే. సూపర్. అట్లా. చాలా థాంక్స్ అండి. చాలా కృతజ్ఞతలు మీకు. తప్పకుండా అండి. అలా నేను హ్యాపీగా ఎండ్ అవుతాయి. నేను చేరింది కూడా ఈ సెషన్‌లో ఈ కార్తీక మాసం 5 గంటల కంటే మనకు లేవటం, చేయటం అంతా అలవాటవుద్ది. 21 రోజులు కరెక్ట్‌గా తర్వాత కూడా మనం కంటిన్యూ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే మార్నింగ్ సెషన్ తీసుకున్నా. వెరీ గుడ్. ఒక్కసారి మీరు జాయిన్ అయితే మిమ్మల్ని నేనే లేపేస్తాను టైంకి. ఓకేనా? చాలా అండి. చాలా చాలా బాగుంది. మనసు అదే హ్యాపీనెస్ ప్రశాంతంగా అన్నీ అవుతాయి. చెప్పండి. మనసు
ప్రశాంతంగా మనకి ఏ వరీస్ లేవు, ఏ బాధలు లేవు అన్నట్టు ఫీలింగ్ ఉందన్నమాట. అవునండి. మామూలుగా ఈ రొటీన్ లో కూడా నేను అంతే హుషారుగా ఉంటాను. ఆ ఎనర్జీ మీ మీద పనిచేస్తది. హీలింగ్ ఎనర్జీ మీ మీద పనిచేస్తది. ఈ ఎర్లీ మార్నింగ్ బద్ధకంగా ఎప్పుడైతే స్ట్రెస్‌గా అటెండ్ అయ్యారో, ఆ, అప్పుడు మీకు మైండ్ అంతా పీస్‌ఫుల్ అయిపోయి, ఆ హీలింగ్ అనేది కంటిన్యూ మీకు పనిచేస్తూ ఉంటదండి. ఉమ్, మీకు చాలా తెలియకుండా ఉత్సాహం వస్తది, ధైర్యం వస్తది, ధైర్యం వస్తది. ఉమ్, అందుకే అన్ని సెషన్‌ల కన్నా మార్నింగ్ బ్యాచ్‌లకి వెరీ ఎక్సలెంట్ అన్నమాట. పొద్దున్న బ్రహ్మముహూర్తం ఉమ్, చేస్తాం కానీ, ఈ సెషన్ సూపర్ పనిచేస్తది. బ్రహ్మ ముహూర్తంలోనే లేస్తాం కదా, లేచి అవునండి. గడుపుకోవటం కానీ, స్నానం చేయటం, ఇంకా దేవుళ్ళ దగ్గరికే వెళ్తున్నాం కాబట్టి కంపల్సరీగా స్నానం చేసే కూర్చుంటున్నా నేనైతే. ఒకవేళ మీరు చేయకుండా కూర్చొని అక్కడికి వెళ్ళి నేను చేయిస్తానండి. అదే అవును చేస్తున్నాను. అక్కడ నదిలో 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 చేస్తున్నాం కదా సార్ చేస్తున్నాగా. అక్కడ. అక్కడ నదిలో మునిగిస్తున్నారుగా మమ్మల్ని. స్నానం చేస్తే చేస్తున్నారు కానీ బట్టలు ఇస్తున్నారు, పట్టు బట్టలు. అదే అదే అక్కడ నదిలో మునకలేసి వేపిస్తున్నారు కదా. చాలా అండి, అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సరోజ గారు, విజయలక్ష్మి గారు, మళ్ళీ అవునమ్మా, అవును మేడం, అందరం చాలా హ్యాపీ. హ్యాపీగా ఉన్నాం. ఆత్మ బంధువులాగా మనమంతా ఒక అయిపోయిన కుటుంబం కదా, మనమంతా వెంకట, కుటుంబం కదా, హ్యాపీనే ఉండాలి. అలా సంగీత, హ్యాపీగా ఉంటే అన్నీ అవుతాయండి. అవును సార్. అందరం ఒక సార్ అయితే బ్యాచ్. నిన్న అసలు శివయ్యని అట్లా పట్టుకోవటం, శివయ్యని అసలు అబ్బా అంత గాడ్ గిఫ్టే సార్. నిన్నంతా చాలా హ్యాపీగా అనిపించింది నిన్న. వెరీ గుడ్ అండి. ఎప్పుడైతే మన హీలింగ్ వచ్చామో, మనలో ఉన్న ఒరిజినాలిటీస్ అన్ని బయటపడతాయండి. అంటే అవును మన సార్, శక్తులు, మన టాలెంట్ బయట తెలుస్తుంది. అవును. నేను ఇదే అంటే అని అసలు చెప్పి మనీ కౌంట్ చేసిన తర్వాత షాపింగ్ కి వెళ్ళాలని అనిపించట్లేదు సార్. ఏ గుడికి వెళ్దామా, అది ఆ గుడిలో ఏముంది అంటే, ఇంకేమైనా పని చేసేది ఉందా అక్కడ, ఎంత డొనేట్ రాద్దామా, అసలు దర్శనం చేసుకొని ఏ మెడిటేషన్ లోకి వెళ్ళిపోదామా, అసలు ఇదే ధ్యాస నిన్నటి నుండి అదే సార్. అసలు అదే నాకు ప్రాపర్ వే, షాపింగ్ బెస్ట్ వే. ధ్యాసే లేదు సార్. వెరీ గుడ్. సార్ అదే కంటిన్యూ అవ్వండి. అదే కంటిన్యూ అవ్వండి. అదే సార్, షాపింగ్ ధ్యాసే లేదు, అసలు ఇదే ధ్యాస అయిపోయింది నాకు. నిన్నటి నుండి చాలా వెరీ హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. వస్తా మేడం. ఎలా ఉంది సార్ నా వస్తూ కొంచెం షాపింగ్ తగ్గిపోతుంది సార్ ఈ మధ్యన. అప్పుడు డబ్బులు దాచుకోండి. అంటే ఓకేనా? దర్శనం ఎక్కువైతుంది, షాపింగ్ తక్కువైపోతుంది సార్ వస్తూ వస్తూ. ఇప్పుడు వచ్చింది ఫస్ట్ ఖర్చు పెట్టి ఉన్నంత కొంచెం దాచుకొని పక్కన పెట్టుకోండి. ఫస్ట్ ఉన్నంత షాపింగ్ మీద ఇంట్రెస్ట్ ఏం లేదు సార్. కొంచెం రావట్లేదు భక్తి సార్ ఇప్పుడు. మార్గంలోకి వచ్చేసాం కదా. అప్పుడు కరెక్ట్ డబ్బులు సార్, మీరు దాయండి. చెప్పింది కరెక్ట్. డబ్బులు దాయండి. దాచి స్థలాలు కొనండి, విలాలు కొనండి, కార్లు కొనండి, గోల్డ్ కొనండి. మీకు ఎక్కువైతే నాకు పంపించండి. ఓకే. ఫస్ట్ మీకు ఓకే ఇచ్చిన సార్. తర్వాతే కదా మేము అన్ని చేసుకునేది. వెరీ గుడ్ అండి. తదాస్తు. ఓకే సార్, కంటిన్యూస్. నాకు ఎందుకండి అట్లా అనిపించింది మరి. ఎవరికండి? నాకు అందరూ పనిచేసి నువ్వు ఇంటి ముందు కూర్చొని పని చేశానేంది అసలు. మంచిదే, మంచిదే, మంచిదే కదా, మంచిదే మంచిదే. కదండి. నేను మంచిదేనండి. పంచట్లేదా? మంచిదే. మీరు ఇస్తే మళ్ళీ మీకు వస్తుంది. ఆహా, ఇప్పుడు సరే. మీరు అక్కడ డబ్బులు ఇచ్చారు అనుకోండి, మళ్ళీ మీకు డబ్బులు వస్తాయి. మనం పంచాలండి. ఉంటే కూర్చొని చెప్పండి. అరుగు మీద పెట్టేసుకొని అన్ని సూట్ కేసులు ఇచ్చేస్తా ఉన్నాను మరి ఇంకే కట్టలు పంచేయండి, శుభ్రం పంచేయండి, ఏం కాదు. హ్యాపీ పంచండి. ఈరోజు సుడి కేసు పంచండి, రేపు 2 సుడి కేసు తెచ్చుకోండి, అయిపోయింది. ఓకే. అంతే. మీకు జనం ఎదురు చూడాలి ఎప్పుడు పంచుతారని చెప్పి. పంచండి, హ్యాపీ పంచండి. ఓకేనా? సరే. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. అండి.